హలో ఎవ్రీవన్. ఏపోస్ రిజల్ట్స్ నిన్నొచ్చాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామంది మంచిగా రాసాం, మంచి మార్క్స్ వచ్చాయని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు. కానీ కొంతమంది కూడా ఇక్కడ చూసారు కదా, నేను మ్యాథ్స్ ఫెయిల్ అని ఇట్లా కొన్ని కామెంట్స్ కూడా ఇలా వస్తున్నాయి అన్నమాట. సో వాటికి ఏం చేయాలి ఏంటనేది, అలాగే మీరు ఏమేం డౌట్స్ కామెంట్స్ పెడుతున్నారో వాటిలో ఇంపార్టెంట్ వాటికి ఇప్పుడైతే మనం ఆన్సర్ చూద్దాం. మీరు హోమ్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఇట్లా కొన్ని క్వశ్చన్ పేపర్స్ అడుగుతున్నారు కదా, నా దగ్గర ఏవైతే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ లాస్ట్ ఇయర్ సబ్స్క్రైబర్స్ ఏవైతే సెండ్ చేశారో అవి నేను మీరు అడగకుండానే మన ఛానల్లో పోస్ట్ చేసేస్తూ ఉన్నా. నేను పోస్ట్ చేయట్లేదని అంటే ఆ పేపర్ నా దగ్గర అవైలబుల్లో లేదని. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మీలాగే ఇట్లా సఫర్ అవ్వద్దని అనుకుంటే, ఇప్పుడు చూడండి మనకి విశాల్ గేమింగ్ వాళ్ళు హోమ్ సైన్స్ ఎగ్జామ్ పేపర్ కావాలి అని చెప్పేసి ఇక్కడ మనకి కామెంట్ అయితే చేస్తారు. నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను అది అవైలబుల్ లేదని. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇలాగే హోమ్ సైన్స్ పేపర్ కావాలి అనుకుంటే, వాళ్ళకి లభించాలి అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే, కనీసం ఇప్పుడు మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత విశాల్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ హోమ్ సైన్స్ పేపర్ని కనుక మనకి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫొటోస్ తీసి సెండ్ చేసినట్లయితే దాన్ని మనం మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం కదా, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. ఇప్పుడు మా కోసం మీరు ఆ పేపర్ అప్లోడ్ చేయలేదు కదా, మీకే నేనెందుకు సెండ్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటే, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు కూడా సేమ్ మీరు ఈ విధంగా అయితే క్వశ్చన్ పేపర్ లేదని అనుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళు కూడా అట్లాగే అనుకుంటారనమాట. ఓకే, ఇక్కడ మనకి హేమ గారు కామెంట్ చేశారు, నేను మ్యాథ్స్ వేయలేను అని చెప్పేసి మళ్ళీ కామెంట్ చేశాను అనమాట. 10th అంట, ఆల్రెడీ రిప్లై ఇచ్చాను, అయినా సరే మళ్ళీ చెప్తున్నాను. ఓపెన్ 10th మిగతా సబ్జెక్ట్స్ అన్నీ మంచి మార్క్స్తో పాస్ అయ్యాను, మ్యాథ్స్ ఒకటి ఫెయిల్ అయ్యాను అని అన్నారు. మ్యాథ్స్కి రిలేటెడ్ ఓపెన్ 10th మనకి సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినవి, మోడల్స్ చేసినవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి అవన్నీ చూడండి, అవి మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. అట్లాగే మీరు మిగతా క్వశ్చన్ పేపర్స్ని కూడా నాకు సెండ్ చేసినట్లయితే మ్యాథ్స్తో పాటు మిగతావి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతాయి. మ్యాథ్స్ అయితే మాత్రం ఇప్పటివరకు ఓపెన్ 10th ఎవరు సెండ్ చేయలేదు. ఓపెన్ ఇంటర్ సిఈసి గ్రూప్ వాళ్ళు అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెండ్ చేశారు, అండ్ తెలుగు మీడియం వాళ్ళు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ సెండ్ చేశారు. మ్యాథ్స్ అంటే ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు, ఓపెన్ 10th వాళ్ళు ఇప్పటివరకు అయితే ఏం క్వశ్చన్ పేపర్స్ సెండ్ చేయలేదు. కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను, ఎవరైనా సరే ఏపోస్ వాళ్ళు సిఈసి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవసరం లేదు, హెచ్ఈసి ఎంపీసీ బైపీసీ అండ్ ఓపెన్ 10th సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ పేపర్స్ని సెండ్ చేయాలని అడుగుతున్నాను. ఓకేనా? తర్వాత మేడం నాకు ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓపెన్ ఇంటర్ మ్యాథ్స్ క్లాస్ 1 నుంచి క్లాస్ 20 క్లాసెస్ ఉన్నాయి. ఈ 20 క్లాసెస్ కాకుండా ఇంకా మిగిలిన సమ్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయన్నమాట వీడియోస్ అయితే. ఇప్పుడు వాటికి ఆన్సర్ అయితే చెప్పలేం. నెక్స్ట్ చూద్దాం. భవ్య గారు కామెంట్ చేశారు, మ్యామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం పోస్ట్ చేయండి ఎర్లీగా అని చెప్పేసి. ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్లో అన్ని లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మెంబర్షిప్లోనే అవైలబుల్లో ఉన్నాయండి, నార్మల్గా అయితే అవైలబుల్లో లేవు. ఎందుకంటే అన్నీ నేను పబ్లిక్లో పోస్ట్ చేశాను అనుకోండి, మెంబర్షిప్ మేము ఎందుకు తీసుకున్నట్టు అని అంటారు. సో నేను అందుకని ఏవైతే ఇప్పుడు మీరు నాకు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎవరైతే మనకి సబ్స్క్రైబర్స్ సెండ్ చేశారో ఆ క్వశ్చన్ పేపర్స్ని మాత్రమే నేను పబ్లిక్లో పోస్ట్ చేస్తున్నానండి. మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే పోస్ట్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి అడిగారు కదా, మీరు దానికోసం సిఈసి గ్రూప్లో జాయిన్ అయితేనే మీకు కనపడతాయి. ఓకేనా? మీరు దానికోసం వేరే గ్రూప్లో 10th గ్రూప్లో కానీ వేరే గ్రూప్లో జాయిన్ అయితే మీకు అవి కనిపించవు. సిఈసి హెచ్ఈసి గ్రూప్ అని ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ అయితే మాత్రమే మీకు ఎకనామిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కనపడతాయి. అండ్ నెక్స్ట్ నాగరాణి గారు కామెంట్ చేశారు, ఎలా రాయాలి మేడం ప్లీజ్ చెప్పండి అని చెప్పేసి. ఎలా రాయటం అనేది ఏం లేదండి, మనము అన్ని సబ్జెక్ట్స్లో అన్ని లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాం, కానీ అండ్ 1 or 2 క్వశ్చన్స్ కానీ ఏదన్నా కొన్ని టాపిక్స్ కానీ ఏ విధంగా ఉండాలి అంటే కొన్ని టాపిక్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా, అవి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఒకసారి ఓపెన్ చేయండి, ఏ విధంగా రాయాలనేది మీకే అర్థమవుతుంది. ఇక్కడ విశాల్ గేమింగ్ వాళ్ళు నిన్నటి నుంచి కామెంట్ చేస్తూ ఉన్నారనమాట, హోమ్ సైన్స్ ఎగ్జామ్ పేపర్ పెట్టండి అని చెప్పేసి. బట్ నిజంగానే లేదండి, ఉంటే ఈ పాటికి ఎప్పుడో పెట్టేసిండే దాన్ని. తర్వాత రాజా గారు కామెంట్ చేశారు, హలో మేడం హిస్టరీ అడిగారు, హిస్టరీ కూడా లేదండి. ఏవైతే లాస్ట్ ఇయర్ కూడా చాలామంది సిఈసి హెచ్ఈసి వాళ్ళే ఉన్నారు, అండ్ వాళ్ళు సెండ్ చేసిన పేపర్స్ని ఆల్రెడీ నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసేసాను. ఓకేనా? తర్వాత మేడం ఐ వాస్ ఫెయిల్ 2 సబ్జెక్ట్స్, కెన్ యూ హెల్ప్ మీ ఇన్ తెలుగు ఎకనామిక్స్ అని చెప్పేసి అడిగారు. లాస్ట్ ఇయర్ అసలు ఫస్ట్ టైం మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తి పేరు నాకు ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే ఇక్కడ అందరూ నేమ్స్ పెట్టుకోరు కదా యూట్యూబ్లో, పైన సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. తను కూడా తెలుగు అండ్ పొలిటికల్ సైన్స్ అనుకుంటా,
ఆ రెండిట్లో ఫెయిల్ అయ్యి అప్పటికి ఇంకా మన ఛానల్కి మెంబర్షిప్ ఆప్షన్ అప్పుడే ఎనబుల్ అయ్యింది. ఫస్ట్ 59 ఒక్కటే పెట్టాను, ఎవ్వరూ జాయిన్ అవ్వలేదు. ఫస్ట్ జస్ట్ ఊరికే పెట్టాను అనమాట. తను ఒక్కటి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత నేను వీడియోస్ అయితే అప్పటి వరకు టాస్ వాళ్ళకి చెప్పాను, కానీ ఆ తర్వాత ఎపోస్ వాళ్ళకి స్టార్ట్ చేస్తాను. జస్ట్ తన కోసం అనమాట, ఆ ఒక్క పర్సన్ కోసం. 10th అండ్ పొలిటికల్ సైన్స్, తనకి ఏ సబ్జెక్ట్స్ అయితే కావాలో ఆ సబ్జెక్ట్స్లో పొలిటికల్ సైన్స్ అనుకుంటాను, దాంట్లో అన్నిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. 10th ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న ఏవైతే ఉన్నాయో అవి అండ్ క్వశ్చన్ పేపర్ తను మనకి సెండ్ చేశాడనమాట. క్వశ్చన్ పేపర్స్ అన్నీ లాస్ట్ ఇయర్ నాకు తన వల్లే క్వశ్చన్ పేపర్స్ అన్నీ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ హిమ్. ఓకే, అతను ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ని యూజ్ చేసుకుంటూ తనకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి క్లాసెస్ అయితే చెప్పాను. ఒక 10 క్లాసెస్ చెప్పాను మొత్తం. ఇప్పుడు మనకి 2 months టైం ఉంటుంది. 2 monthsలో కూడా నేను జస్ట్ 10 చెప్పాను. అది కూడా ఓన్లీ తెలుగు రిలేటెడ్ అనమాట. పొలిటికల్ సైన్స్లో జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి ఏ విధంగా రాయాలి అనేది జస్ట్ 1 or 2 క్లాసెస్ చెప్పాను అంతే. తర్వాత పాస్ అయ్యానని చెప్పేసి తనే మనకి కామెంట్ చేస్తారు. ఓకేనా, మీరు చేయాల్సింది ఏంటంటే మీకు పర్టికులర్గా ఏ సబ్జెక్ట్స్ దాంట్లో మీకు ఏం చదవాలి ఏంటి ఇంపార్టెంట్ అని తెలియకపోతే మాత్రం మీరు దానికి సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్స్ ఆల్రెడీ వేరే వాళ్ళు నాకు సెండ్ చేసి ఉంటే ఆల్రెడీ ఆ క్వశ్చన్ పేపర్స్ చూసి నేను చెప్తాను. ఒకవేళ లేకపోయి ఉంటే మాత్రం ఆ క్వశ్చన్ పేపర్స్ని కూడా మీరే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏం లేదండి, మీ దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్స్ని ఫొటోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయాలి. ఓకేనా. తర్వాత అక్క ఓపెన్ ఇంటర్కి బెటర్మెంట్ ఆప్షన్ లేదా అక్క, అలా లేకపోతే మళ్ళీ రీఅపియర్ చేయాలని చెప్పేసి పెట్టారు. దేనికైనా సరే బెటర్మెంట్ ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, దానికి ఉంటుంది. ఓపెన్ ఇంటర్కైనా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని మళ్ళీ పెడుతూనే ఉన్నారన్నమాట. ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని పెట్టినాక అక్క ప్లీజ్ చెప్పు అక్క ఎలా అప్లై చేసుకోవాలి అని పెట్టారు. అయినా రెగ్యులర్ ఇంటర్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది అంటున్నారు కదా అక్క అని చెప్పేసి పెట్టారు. అయితే నేను సప్లీ టైంలోనే ఉంటుందని పెట్టాను అనమాట. అయితే బట్ నేను అన్నీ పాస్ అయ్యాను కానీ మార్క్స్ తక్కువ వచ్చాయి. ఫెయిల్ అయిన వాళ్ళకి కదా సప్లీ పెడతారు కదా అక్క, నేను ఫెయిల్ అవ్వలేదు అని చెప్పేసి మార్క్స్ తక్కువ వచ్చాయంత అని పెట్టారు. నేను బెటర్మెంట్స్ కోసమే చెప్తున్నాను. బెటర్మెంట్స్ కంటూ మళ్ళీ సపరేట్గా ఎగ్జామ్ పెట్టారు. సప్లీ టైంలోనే మీరు బెటర్మెంట్ కోసం అని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు ఫెయిల్ అయ్యి రాస్తున్నారా ఏం ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారా అనేది మీకు అక్కడ మెన్షన్ చేయాలి. చేస్తే మీరు ఆ టైంలో మళ్ళీ మీకు ఎగ్జామ్ పెడతారు. పెట్టిన తర్వాత మీరు ఆ ఎగ్జామ్ రాస్తారు కదా, ఒకవేళ ఇప్పటికన్నా అప్పుడు ఇంకా మార్క్స్ ఎక్కువ వచ్చాయనుకోండి, మీరు ఇంప్రూవ్మెంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ని మీ యొక్క సర్టిఫికేట్లో వస్తాయి. లేదు ఇప్పుడు మార్క్స్ కన్నా మీరు ఇంప్రూవ్మెంట్ రాసినప్పుడు కానీ మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, అవి కన్సిడర్ చేయకుండా ఏవైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో వాటినే కన్సిడర్ చేస్తారన్నమాట. ఓకేనా. ఓకే అండి, మీకు కూడా చెప్తున్నాను. నేను ఇంతకుముందు సిఈసి గ్రూప్ వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ సెండ్ చేశారు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్స్ అయితే కావాల్సి ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అలాట్ మేడం. మరి ఈ ప్యాటర్న్ ఎగ్జామ్ ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది కాబట్టి దానికి రిలేటెడ్ అయితే నేను చెప్పట్లేదు. జస్ట్ ఎవరైతే మనకి ఎపోస్ రిజల్ట్స్కి సంబంధించిన కామెంట్స్ చేస్తారో వాళ్ళకైతే చెప్తున్నాను. ఓకేనా. ఇక్కడ చూడండి ప్రభాకర్ గారు కామెంట్ చేశారు, అన్ని పేపర్స్ పెట్టాలి కానీ 1 side పెడితే ఏం యూజ్ ఉంటుంది అని చెప్పేసి పెట్టారు. షార్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఫుల్ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వదు అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, దాన్ని ఒక షార్ట్ లాగా చేసి పెట్టేసి ఆల్రెడీ దాని మీద రాశాను ఫుల్ వీడియో ఛానల్లో అవైలబుల్లో ఉంది అని చెప్పేసి. ఓకేనా. అది కూడా చూసుకోకుండా ఈ విధంగా కామెంట్ పెడితే నేనేమనుకోవాలో మీరే చెప్పండి. ఇంకా ఆల్రెడీ ఛానల్లో ఉందని ఫుల్ వీడియో ఇక్కడ చూడండి, ఫర్ ఫుల్ వీడియో విజిట్ ఛానల్ అని చెప్పేసి ఉంది కదా, అంటే ఛానల్లో ఆల్రెడీ ఫుల్ వీడియో ఉందని అర్థం. ఓకేనా. కాకపోతే అది ఫుల్ వీడియో, లెంత్ వీడియో, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న వీడియోని మనకి అప్పట్లో షార్ట్స్లో పెట్టడానికి రాదు. షార్ట్స్ అంతకుముందు 1 minute వరకే ఉండేది కదా టైము. సో అక్కడ రాదు కాబట్టి జస్ట్ అక్కడ పెట్టి ఫుల్ వీడియో ఛానల్లో ఉందని పెట్టాను అనమాట. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే వెంకటేష్ గారు కామెంట్ చేశారు, హలో, ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ ద అమేజింగ్ వర్క్ యూ ఆర్ డూయింగ్ ఆన్ ద టిఆర్ఎన్స్ ఛానల్. ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఇట్ ఫర్ ద పాస్ట్ couple of months and it's helped me pass on the exams. Your content is clear, supportive and truly impactful. Thank you so much అని చెప్పి పెట్టారు. ముందు మీరు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినందుకు నేను మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. మన ఛానల్ మీకు పాస్ అవ్వడానికి యూస్ అయిందని మీరు చెప్పినందుకు నేను కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత
మహిగంగా గారు కామెంట్ చేస్తారు, హలో మ్యామ్, టుడే ఓపెన్ ఇంటర్ రిజల్ట్స్లో 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ మ్యామ్. సప్లీ ఎగ్జామ్ రాస్తాను మ్యామ్, కానీ ఈ ఇయర్లో డైట్ సెట్ ఎగ్జామ్ రాయొచ్చా మ్యామ్, చెప్పండి మ్యామ్, అప్లై చేస్తాను అని చెప్పేసి అన్నారు. మనకి సప్లీ రిజల్ట్స్ వచ్చే టైం వరకు ఇవన్నీ క్లోజ్ అయిపోతాయని మీకు నమ్మకం ఉంటే మీరు అప్లై చేయొచ్చండి, అదర్వైజ్ నెక్స్ట్ ఇయర్ చూసుకోవాలి. నెక్స్ట్ దుర్గాప్రసాద్ గారు కామెంట్ చేశారు, ఏపీ రెగ్యులర్ ఇంటర్లో ఫస్ట్ టైం 73 మార్క్స్ వచ్చాయి, బెటర్మెంట్లో 70 వస్తే ఆ మార్క్స్ ఏ మార్క్స్ కన్సిడర్ చేస్తారు మ్యామ్ అని చెప్పేసి పెట్టారు. ఆల్రెడీ ఇందాక చెప్పిందేనండి ఆన్సర్, రెగ్యులర్ అయినా లేదంటే ఓపెన్ అయినా సరే, ఓకేనా. మీరు ఇంప్రూవ్మెంట్ అంటే బెటర్మెంట్స్ రాసినప్పుడు ఎందులో అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయో అవి మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మీరు ఫస్ట్ టైం 73 మార్క్స్ అంటున్నారు, ఒకవేళ సెకండ్ టైం 70 వస్తే అని అంటున్నారు, అప్పుడు మనకి 73 మార్క్స్నే కన్సిడర్ చేస్తారనమాట, ఓకేనా. అపోజ్ రిజల్ట్స్ చెక్ చేసుకున్న వాళ్ళని మనతో షేర్ చేసుకోమని చెప్తే ఇక్కడ మనకి వచ్చిన కామెంట్స్ అనమాట ఇది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నా పేరు స్వాతి, నేను హౌస్ వైఫ్, నేను మీ వీడియోస్ చూస్తూ వింటూ నేర్చుకునే అపోజ్ ఇంటర్ పాస్ అయ్యాను, థ్యాంక్ యూ అని పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అలాగే కంగ్రాచులేషన్స్ అండి స్వాతి ఎండమూరి గారు, ఓకేనా. మీరు ఇదే విధంగా మిగతా తర్వాత ఫర్దర్ స్టడీ కూడా కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇంటర్ చదివిన వాళ్ళు ఈ ఇయర్ డిగ్రీ చదువుతూ వాళ్ళు కూడా మనకి టచ్లో ఉన్నారు. వాళ్ళు కొన్ని అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆంధ్ర ఓపెన్ యూనివర్సిటీ ఈ విధంగా చదువుతూ ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఏమన్నా డౌట్స్ వచ్చినా అప్పుడప్పుడు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే పాస్ అయ్యామని చెప్పేసి ఇట్లా మంచిగా కామెంట్ పెడుతున్నారో, మీరు మీ చదువుని ఇంటర్తోనే ఆపకండి, తప్పకుండా మీరు నెక్స్ట్ డిగ్రీ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, మీరు చెప్పినవి ఇంటర్లో వచ్చాయని చెప్పేసి కామెంట్ చేశారు అరుణ కుమారి గారు. అట్లాగే మ్యామ్ ఇంగ్లీష్ ప్లీజ్ అప్లోడ్ క్వశ్చన్స్ ఆఫ్ సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ మీడియం లేవండి, ఓన్లీ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ ఉందనుకుంటా, అది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మనకి విశాల్ గేమింగ్ వాళ్ళు చాలా కామెంట్ అంటే ప్రతి పేపర్ని కావాలని చెప్పి కామెంట్ అయితే చేశారు. నా దగ్గర ఉన్న పేపర్స్ అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ చూడండి, అభిషాయ్ టేకు గారు కామెంట్ చేశారు చూడండి, గుడ్ మార్నింగ్ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ యువర్ వీడియోస్, నేను అపోజ్ ఇంటర్ స్టూడెంట్ని, మై నేమ్ ఈస్ అభిషాయ్, నేను పాస్ అయ్యాను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వీడియోస్ అని చెప్పేసి మనకి కామెంట్ చేశారు. మీరు పాస్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్ అండి, మన ఛానల్ మీకు యూజ్ అయినందుకు నేను కూడా చాలా 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 అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఒక క్లాస్లో టీచర్ ఉంటారు, అవునా. అంటే ఇప్పుడు మేము చదువుకునేటప్పుడులో అనుకోండి, ఒక క్లాస్లో 50 మెంబర్స్ లేదంటే 40 మెంబర్స్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే ఒకళ్ళే టీచర్ వాళ్ళకి టీచ్ చేస్తారు. ఆ టీచర్ అందరికీ ఒకటేలాగా చెప్తారా, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవులోకి వెళ్ళి లెసన్ అయితే చెప్పారు కదండి, అవునా. అలాగే ఆ క్లాస్లో ఉన్న 40 మెంబర్స్ లేదా 50 మెంబర్స్కి అందరికీ కూడా ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ మార్క్స్ రావు, అందరు కూడా ఫెయిల్ అవ్వరు, ఓకేనా. టీచర్ ఎంత చెప్పినా సరే మీరు చదువుకుంటేనే మీరు రాస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. కాబట్టి మీరు నాకు ఏ విధంగా అయితే థ్యాంక్స్ చెప్తున్నానో నేను కూడా మీకు అదే విధంగా థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే మీరు చదివి రాశారు కాబట్టి మీరు పాస్ అయ్యారు. మనం ఏంటంటే గైడెన్స్ ఇవ్వగలుగుతాం. టీచర్స్ ఏంటంటే ఏదైనా మీకు అర్థం కానిది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా చదువుకోండి, ఇలా నేర్చుకోండి, ఎగ్జామ్లో ఇలా రాయండి అటువంటి గైడెన్స్ మాత్రమే ఇస్తారు తప్ప మీరు చదివి మీరు రాస్తేనే, ఓకేనా, మీరు చదివి మీరు రాస్తేనే మీరు పాస్ అవుతారు, ఓకేనా. ఇప్పుడు ఎవరైతే మేము అందరం పాస్ అయ్యామని చెప్పామో వాళ్ళైనా సరే, అట్లాగే మేము 1 or 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యామని చెప్పిన వాళ్ళైనా సరే, మీరు చదివితేనే మీరు పాస్ అవుతారు. జస్ట్ ఇక్కడ ఉండేది ఏంటంటే మేము మీకు గైడెన్స్ ఇవ్వడానికి మాత్రమే, ఓకేనా. ఓకే, ఇక్కడ మనకి ఇంకొక కామెంట్ చూద్దాం. థ్యాంక్ యూ మేడం, మై నేమ్ ఈస్ మల్లేష్, తెలుగు ఎగ్జామ్ చాలా బాగా రాశాను, దానికి రీజన్ మీరే, మీ యూట్యూబ్ క్లాసెస్ నాకు చాలా యూస్ అయ్యాయి. నేను ఒక కార్ డ్రైవర్ని, నేను మార్నింగ్ టైంలో డ్రైవింగ్ చేస్తూ మీ క్లాసెస్ రెగ్యులర్గా వినేవాడిని, అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. మేడం నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొన్ని క్లాసెస్ మాత్రమే అప్లోడ్ చేశారు, కొంచెం ఎక్కువ చెప్పండి, నాలాగా ఏదో ఒక వర్క్ చేసుకునే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని కూడా పెట్టారు. ముందుగా మల్లేష్ గారు, మీరు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినందుకు మీకు కంగ్రాచ్యులేషన్స్ అండి. అట్లాగే నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయని చెప్పారు కాబట్టి దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఓకేనా. అండ్ మీరు అడిగిన విషయం ఇంకొకటి ఏంటంటే చాలా వీడియోస్ లేవు, కొన్ని వీడియోస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా. నేను నార్మల్గా ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, నేను ఎక్కువ ఫస్ట్ టాస్ వాళ్ళకి మాత్రమే స్టార్ట్ చేశాను, అంటే తెలంగాణ ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ వాళ్ళకి మాత్రమే స్టార్ట్ చేశాను. తర్వాత అనుకోకుండా
ఆంధ్ర వాళ్ళకి స్టార్ట్ చేశాననమాట. అంటే చెప్పాను కదా లాస్ట్ ఇయర్ ఒక పర్సన్ అడిగారని, అట్లా స్టార్ట్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అక్కడి నుంచి కూడా అడుగుతూ రిక్వెస్ట్ చేసేసరికి ఇంకా కొన్ని క్లాసెస్ అయితే చెప్పాను. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు అడిగిన దానికి ఆల్మోస్ట్ మనము కొన్ని సబ్జెక్ట్స్లో చాలా లెసన్స్ అయితే కంప్లీట్ చేసాం. రీసెంట్గా ఏంటంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా పెడుతూ ఉన్నారనమాట. ఆ నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఛానల్ అనేది గ్రోత్ అవటం కోసం నేను మెంబర్షిప్ అయితే క్రియేట్ చేశాను. ఫస్ట్ దానికి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క గ్రూప్ క్రియేట్ చేసి మెంబర్షిప్ అయితే క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు మీకు ప్రతి దగ్గర కూడా ఏది ఫ్రీగా దొరకదు. ఇన్ని రోజులు ఫ్రీగా నేను క్లాసెస్ 4 ఇయర్స్ నుంచి చెప్తుంటే 4 ఇయర్స్ నుంచి 500 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. అదే మెంబర్షిప్ స్టార్ట్ చేసి వీడియోస్ని అంటే మీరు అమౌంట్ పే చేస్తేనే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దొరుకుతాయి ఇట్లా పెట్టేసరికి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఎలా చెప్పాలి, ఇప్పుడు మనం మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలంటే ఏ స్కూల్లో ఎక్కువ ఫీజు తీసుకుంటారో ఆ స్కూలే పెద్ద గ్రేట్ స్కూల్ అన్నట్టు ఫీల్ అవుతారు చూసారా. ఆ విధంగా ఇక్కడ ఫ్రీగా ఇన్ని రోజులు చెప్తే ఆ క్వశ్చన్స్ ఏవి ఆ క్లాసెస్ ఏవి ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్ ఎవరికి రాలే. నాట్ ఈవెన్ వన్ కామెంట్ కూడా, మేడం ఇది మాకు యూజ్ అవుతుంది అని చెప్పి ఒక్క కామెంట్ కూడా రాలేదు. బట్ నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఏంటంటే, మీరు మెంబర్షిప్ పెట్టి మనుషుల దగ్గర డబ్బులు దోచేస్తున్నారు, ఏమంటారు సంథింగ్ ఇట్లా కమెంట్స్ అయితే పెడుతూ ఉన్నారనమాట. సో నేను ఏం చేశానంటే, ఉన్న వీడియోస్లో క్లాసెస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ మెంబర్షిప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఓకేనా. సో అంటే అన్నీ కాదు, కొన్ని క్లాసెస్ మాత్రం పబ్లిక్లోంచి, కొన్ని మాత్రం మెంబర్షిప్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో ఎవరైతే మాకు కావాలి, మేము డెఫినెట్లీ చదువుకోవాలనుకుంటున్నాం, మాకు కావాలనుకుంటున్న వాళ్ళు ఓపెన్ 10th అయితే ఒక అమౌంట్ ఉంటుంది, ఓపెన్ ఇంటర్ సిఈసి అయితే ఒక అమౌంట్ ఉంటుంది, అండ్ ఎంపీసీ అయితే ఒక అమౌంట్ ఉంటుంది అనమాట గ్రూప్కి. ఆ గ్రూప్లో మీరు బయట ట్యూషన్ చెప్పించుకుంటున్నాం అని అనుకొని ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి అందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ సమ్స్ అవి నేర్చుకుంటే మీరు ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయండి, కొన్ని వీడియోస్ కాదు. బట్ కాకపోతే నేను వాటిని మెంబర్షిప్లో పోస్ట్ చేశాను అనమాట. మీరు ఎపోస్ వాళ్ళు కాబట్టి ఎపోస్లో కొన్ని మాత్రం టాస్ వాళ్ళకన్నా కొన్ని సబ్జెక్ట్స్ అయితే తక్కువగానే చెప్పాను. తెలుగు, ఇంగ్లీష్ అయితే మాత్రం ఎపోస్ వాళ్ళకి ఎక్కువ క్లాసెస్ అయ్యాయండి. ఓకేనా. నెక్స్ట్ ఇదంతా కూడా తన కామెంట్ అని అనమాట. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి కమెంట్ చేశారు. సైన్స్ ఎగ్జామ్, థ్యాంక్ యూ మేడం. మేడం మాది భద్రాచలం కొత్తగూడెం మేడం, మీరు చెప్పినట్టు తెలుగు మంచిగా రాశాను మేడం, తెలుగు ఎగ్జామ్ ఇంగ్లీష్ కూడా బాగా రాశాను, రేపు సైన్స్ ఎగ్జామ్ మేడం ఏమన్నా ఉంటే చెప్పారా అని చెప్పేసి కామెంట్ చేశారు మమతా గారు. ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనకి ఛానల్ సబ్స్క్రిప్షన్లో ఉంటాయండి మెంబర్షిప్లో. అలాగే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే మనము ప్రతిరోజు పబ్లిక్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాం కదా. ఇక్కడ మనకి చంద్రశేఖర్ గారు కామెంట్ చేశారు చూడండి, మ్యామ్ లాస్ట్ ఇయర్ ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ మ్యామ్ ప్లీజ్ అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ ఎవరు సెండ్ చేయలేదండి, దట్స్ వై అవైతే అవైలబుల్లో లేదు. ఓకేనా. హాయ్ ఆల్, తెలుగు ఎగ్జామ్ అందరు ఎలా రాశారంటే చాలా బాగా రాశారంటే దానికి మన ఛానల్ వీడియోస్ యూజ్ అయ్యాయని చాలామంది థ్యాంక్ యూ అయితే పెట్టారు ఆ రోజు. అలాగే ఇక్కడ మీరు కనపడుతుంది యూట్యూబ్లో పెట్టిన కామెంట్స్ అనమాట. మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా మన టీఆర్ లర్నర్స్ని ఫాలో చేస్తూ మన సబ్స్క్రైబర్స్ అక్కడ కూడా మనకి కామెంట్స్ మెసేజెస్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళైతే మనకి ఏకంగా వాళ్ళ రిజల్ట్స్ పేపర్ని కూడా ఫొటోస్ తీసి పంపించారు. అవి చూసి ఎంత హ్యాపీ అనిపించింది అంటే చెప్పలేను. ఎందుకంటే టోటల్ 5 మెంబర్స్ ఆ విధంగా ఫొటోస్ తీసి సెండ్ చేస్తే దాంట్లో 3 ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యారు, 2 సెకండ్ డివిజన్లో పాస్ అయ్యారు. ఓకేనా. అట్లా వాళ్ళు కూడా వాళ్ళ సంతోషాన్ని మనతో పంచుకున్నారన్నమాట. ఓకే అండి, ఇక్కడితో మనకి ఎపోస్ రిజల్ట్స్కి సంబంధించిన కామెంట్స్ అయితే అయిపోయాయి. సో ఇక్కడితో ఇంకా వేరే కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వట్లేదు. రేపు టీఎస్ వాళ్ళైనా సరే, అంటే తెలంగాణ వాళ్ళైనా సరే, వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే, మీరు చదివేదాన్ని బట్టే మీరు పాస్ అవుతారు తప్ప మనం ఇక్కడ గైడెన్స్ మాత్రమే ఇవ్వగలమండి. మీరు చదువుకుంటేనే మీరు పాస్ అవ్వగలుగుతారు. అయ్యే సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు సేమ్ క్లాస్ లాగా నేను చెప్పిన అవే క్లాసెస్ యూజ్ చేసుకొని ఎంతోమంది పాస్ అయ్యామని పెట్టినప్పుడు వాటిలో మీరు 1-2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారంటే అక్కడ మీరు సరిగా చదవలేదని అర్థం.
ఓకేనా? ఎందుకంటే నేను వాళ్ళకి ఇంకా ఎక్స్‌ట్రాగా వేరే క్లాసెస్ గానీ, వేరే వీడియోస్ కానీ ఏం పెట్టలేదు గదండీ. వాళ్ళు చదువుకున్నారు గాబట్టి పాస్ అయ్యారు. మీరు ఆ సబ్జెక్ట్స్ ఏవైతే ఫెయిల్ అయ్యారో అవి కొంచెం సరిగ్గా చదివితే మీరు మళ్ళీ సప్లీలో ఈజీగా పాస్ అవుతారనమాట. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆల్రెడీ ఓపెన్ అంటేనే మనకి క్లాసెస్ సరిగ్గా అవ్వవు, బుక్స్ సరిగ్గా టైంకి ఇవ్వరు. ఇవన్నిటి మధ్యలో మంచి మార్క్స్ ఎవరైతే తెచ్చుకోగలుగుతున్నారో వాళ్ళైతే చాలా 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 అంటే చాలా గ్రేట్ నా దృష్టిలో. ఓకేనా? అలాగే ఫెయిల్ అయ్యామని చెప్పేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ సప్లీలో మీరు మంచిగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని పాస్ అవ్వచ్చు. దానికోసం ఫస్ట్ అయితే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ క్వెషన్ పేపర్స్ అంటే మీరు ఏవైతే సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారో ఆ క్వెషన్ పేపర్స్‌ని సెండ్ చేయండి. అట్లాగే తర్వాత దానికి సంబంధించిన గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా? మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అందరికీ మళ్ళీ ఒకసారి కంగ్రాచ్యులేషన్స్ అండి.